హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి యాప్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనబడుతుంది. నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి నాది కింద ఆప్షన్ చూస్తున్నారు కదా, యూ అని క్లిక్ చేస్తే నా ఛానల్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్విచ్ అకౌంట్ అని ఆప్షన్ ఉంటుందండి, అది క్లిక్ చేయాలి. అది ఓపెన్ చేయగానే మనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అన్ని అకౌంట్లు అయితే కనబడతాయండి. సో నాకు ఒకటే అకౌంట్ ఉంది. నెక్స్ట్ కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి పైన ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కొత్త ఈమెయిల్ అయితే అడుగుతుంది. మనకి ఆల్రెడీ పాత ఈమెయిల్తో ఐడి ఉంటుంది కదా, ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి కొత్తగా ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలండి. ఈమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సేమ్ మన పాత ఛానల్ లాగానే ఆప్షన్స్ దీనికి కూడా ఉంటాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. పెన్సిల్ మార్క్ లాగా ఉంటుంది, అది క్లిక్ చేసుకొని నేమ్ దగ్గర మనం ఛానల్కి ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నామో అదైతే టైప్ చేసుకోవాలండి. సో నేనైతే నా పేరుతో వ్లాగ్స్ అని టైప్ చేస్తున్నాను అనమాట. అలా మీకు నచ్చిన పేరు అయితే టైప్ చేసుకోండి. అలా చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ నొక్కాలి. సేవ్ అయిపోతుంది. ఇంకొకటి కింద హ్యాండిల్ అని ఉంటుందండి, అది మీరు ఏదైనా పెట్టుకున్నా పర్లేదు, ఏం పెట్టకపోయినా పర్లేదు. పైన నేమ్ దగ్గరనే మనకి ఛానల్ పేరు అయితే వచ్చేస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో మనం టైప్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నామో ఇది నా ఛానల్, సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఉంటాయని టైప్ చేసుకోవాలన్నమాట. సో అలా టైప్ చేసిన తర్వాత సేవ్ అనేసి అయితే ప్రెస్ చేసుకోవాలండి. సేవ్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో మనకి మన ఛానల్ పేరు కింద డిస్క్రిప్షన్ కనబడుతుంది. సో తర్వాత కింద ఆప్షన్ ప్రైవసీ అని ఉంది కదండి, అంటే సబ్స్క్రైబర్స్ మనవి అంటే బయట వాళ్ళకి కనబడకుండా ప్రైవేట్లో పెట్టుకోవాలంటే ఇలా ఆప్షన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అండి, ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఛానల్ క్రియేట్ చేసేసాం కదా, సో వీడియోస్ పెట్టాలంటే ఇక్కడ క్రియేట్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి అప్లోడ్ ఏ వీడియో అని ఉంటుంది, అప్లోడ్ ఏ షార్ట్ అని ఉంటుంది. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఏం పెట్టాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసేసుకొని దాన్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంతే అండి, వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.